హాయ్ స్టూడెంట్స్, 6th వీడియోలోకి వచ్చాం. మనం మ్యాథమెటిక్స్ ఏ పేపర్లో 6th వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇటువంటి ప్రాబ్లం లాస్ట్ వీడియోలో కూడా చూసామమ్మా. 4x సంబంధించింది. దాని నుంచి మనం కాలిక్యులేషన్ కూడా చూసాం, మీకు గుర్తుండే ఉంటుంది. సో అటువంటిదే ఇంచుమించు ఇది కూడా. ఇక్కడ కూడా డొమైన్ కోడొమైన్లు రెండు కూడా ఏమని ఇచ్చాడు, ఆర్లని ఇచ్చాడు. దాంతో మనకి అంత ప్రయారిటీ ఏమీ లేదు, దాని గురించి మీరు పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, f(x) = 3x + 3 - x/2 అని మనకి ఇచ్చేసాడు. అంటే ఫంక్షన్ ఏమని ఇచ్చాడు, సొల్యూషన్ గురించి మాట్లాడుతుంటే ఫంక్షన్ ఏమని ఇచ్చాడంటే f(x) = 3x + 3 - x/2 వాడు ఇచ్చిన ఫంక్షన్. అది ఏం ప్రూవ్ చేయాలి, LHS = ఈ వాల్యూ తీసుకుని కాలిక్యులేషన్ స్టార్ట్ చేయండి. అలాగే RHS = ఈ వాల్యూ తీసుకుని కాలిక్యులేషన్ స్టార్ట్ చేయండి. రెండు ఈక్వల్ అవ్వాలి. లాస్ట్ క్లాస్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. LHS తీసుకొని కాలిక్యులేషన్ చేస్తూ RHS అని కూడా చెప్పచ్చు, చేయగలిగితే అలా కూడా చేయొచ్చు. దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే LHS = కాలిక్యులేట్ చేస్తారు, RHS = కాలిక్యులేట్ చేస్తారు, రెండు ఈక్వల్ అని చెప్తే సరిపోతుంది, కాస్త ఈజీగా ఉంటుంది. చూడండి వాడు ఏమంటున్నాడు, వాడు LHS చూడండి అమ్మ. LHS ఇంప్లైస్ ఏం కాలిక్యులేట్ చేస్తున్నాను, f(x + y) + f(x - y) వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. f(x + y). x ఉన్నప్పుడు నువ్వు x ఎలా అయితే రాసావు -x రాసినట్టుగా, x + y ఉంది కాబట్టి 3x + y + 3 - x + y. x - y రాసేసారు కనుక ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మొత్తం ఇక్కడ రాయాలి. ఆ వాల్యూ మొత్తానికి కూడా టోటల్గా వాల్యూకి మైనస్ వస్తుంది కాబట్టి -(x + y/2) ఒకటి ఉంది కదా, బై2 కూడా రాశారు. ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే కాస్త ఇంకేముంది, f(x + y) వాల్యూ ఇది. ఇంకా f(x - y) ఉంది కదా, ప్లస్ f(x - y) అంటే 3x - y ప్లస్ 3 - x ప్లస్లో x - y ఉంది /2. ఓవరాల్గా ఇక్కడ 1/2, ఇక్కడ 1/2 కామన్ తీసేయండి. డినామినేటర్లో ఫస్ట్ టర్మ్లోని 2 ఉంది, సెకండ్ టర్మ్లోని కూడా 2 ఉంది కాబట్టి 1/2 కామన్ తీసేస్తే, 1/2 కామన్ తీస్తే ఇక్కడ 3x ప్లస్ 3y కదమ్మా, స్ప్లిట్ చేస్తున్నాను అంటే ఇంటూ 3y అవుతుంది. ప్లస్ ఇంక ఇక్కడ ఎంత ఉంది, 3 - x ఇంటూ 3 - y టోటల్గా స్ప్లిట్ చేశాను. ఇంకా సెకండ్ టర్మ్ కూడా ఉందిగా, ప్లస్ 3x 3 - y ప్లస్ 3 - x 3 ఇంటూ మైనస్ ప్లస్ y అవుతుంది. తర్వాత స్టెప్ చూడండి, ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఇక్కడ 3x ఉంది, ఇక్కడ కూడా 3x ఉంది. 3x కామన్ తీస్తున్నాను. 3x కామన్ తీస్తూ ఉంటే ఇక్కడ ఈ టర్మ్లో 3y కామన్ వచ్చింది. ఇక్కడ కామన్ వచ్చిన వాల్యూ 3 - y. క్లియర్. ఇంకా ఇక్కడ 3 - x చూడండి, పైన పెడుతున్నాను. ఇక్కడ కూడా 3 - x. అగైన్ 3 - x కామన్ తెస్తే ఇక్కడ 3 - y ఉంటుందమ్మా. చివరి టర్మ్లో 3y కామన్ వస్తుంది. ఈక్వల్ టు 1/2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూ అన్నా రెండు ఒకటే, a + b అన్నా b + c అన్నా ఒకటే కాబట్టి. సో మరలా రెండిట్లోని కూడా కామన్ తీస్తే ఏం కామన్ తీస్తున్నావు, 3y + 3 - y కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ నుంచి 3x కామన్ వస్తుంది, సెకండ్ టర్మ్ నుంచి 3 - x కామన్ వస్తుంది. మ్యాక్సిమం సింప్లిఫై చేసేస్తావు LHS. RHS చూద్దాం ఇప్పుడు. ఏమన్నాడు వాడు, RHS ఏం కాలిక్యులేట్ చేయాలి, 2 × f(x) కాలిక్యులేట్ చేయమన్నాడు, ఇంటూ f(y) అట. చూడండి వాడు ఇచ్చాడు 2 × f(x) ఇంటూ f(y) కాలిక్యులేట్ చేయాలి. ఈక్వల్ టు 2 f(x) వాల్యూ నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లా, వాడు ఇచ్చేసాడు. ఎక్స్పెక్టేషన్ ఏమవుతుంది,
3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. మరి ఎఫ్ ఆఫ్ వై, ఎక్స్ నుంచోట వై రాయటమే. 3 పవర్ వై ప్లస్ 3 పవర్ 3 కదమ్మా, ఈ కాదు ఇక్కడ 3 పవర్ మైనస్ వై బై 2. చూడండి, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన 2ని కామన్గా బయటికి రాసేస్తే 1/2. ఇక్కడ ఏ టర్మ్ మిగులుతుంది? ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ 3 పవర్ మైనస్ ఎక్స్. ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై. ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఎన్ ఒకటే కదా. ఈక్వేషన్ 1 తీసుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఆర్హెచ్ఎస్ఎల్ సమానంగా ఉన్నాయి చూడండి, ఇవి రెండు ఈక్వలే, 1/2 1/2. 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై, 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై, ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్, 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యే కదా ఈక్వేషన్ 1,2లో. సో ఎల్హెచ్ఎస్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది. సరిపోయిందిగా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయమన్నాడు. దీని ప్రకారం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో క్లియర్గా ఉంది కదమ్మా ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా కనబడుతుంది కానీ ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. వాడు ఇలా ఇచ్చాడు అంటే ఇమేజెస్ ఇచ్చేసినట్టే. ఫంక్షన్ ఏమని ఇచ్చాడు? యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ఫంక్షన్ ఎఫ్తో డినోట్ చేసాం. రెండో ఫంక్షన్ కూడా ఉంటే మనం జీ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ డైరెక్ట్గా జీ అనే ఫంక్షనే ఇచ్చాడు. జీ అనే ఫంక్షన్లో చూడండి 1 1 2 3 3 5 4 7 అంటే వాటిని ఆర్డర్ ఆఫ్ పెయిర్స్ అంటారు, క్రమయుగ్మము అంటారు. సో ఇక్కడ అర్థం ఏంటంటే 1కి ఇమేజ్ 1 అని, 2కి ఇమేజ్ 3 అని, 3కి ఇమేజ్ 5 అని, 4కి ఇమేజ్ 7 అని. మీరు డయాగ్రామ్లో వేస్తే క్లియర్గా అర్థమవుతుంది. డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ సెట్ ఏ, సెకండ్ సెట్ బి వాడే ఇచ్చాడు. ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ 1 2 3 4, సెకండ్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ 1 3 5 7. మీకు డౌట్ ఉంటే పొజిషన్ చూడండి అమ్మా. 1 సెకండ్ ఆర్డర్ ఆఫ్ పెయిర్లో ఫస్ట్ ఎలిమెంట్ 3 4, 1 2 3 4 సరిపోయాయి. ఇక్కడ సెకండ్ పొజిషన్స్ చూడండి 1 3 5 7, 1 3 5 7. వాడు అసోసియేషన్ ఎలా క్రియేట్ చేశాడు అంటే రిలేషన్ ఎలా ఫామ్ చేశాడు? 1 1తో అసోసియేట్ అవుతుందట ఇట్లా. తర్వాత 2 3తో, బోర్డు మీద చూసుకోండి, 3 5తో, 4 7తో. వాడు పెట్టిన ఫంక్షన్కి ఈ రిలేషన్కి నేమ్ జీ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమన్నాడంటే ఈ జీ అనేది ఫంక్షన్ అవుతుందా అని అంటున్నాడు. ఈజ్ ఏ ఫంక్షన్ అని అడుగుతున్నాడు. ఫంక్షనే. ఎందువల్ల? ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా యూనిక్ ఇమేజ్ ఉంది కదమ్మా. ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉంది. చూడండి, 1కి ఇమేజ్ 1, 2కి ఇమేజ్ 3, 3కి ఇమేజ్ 5, 4కి ఇమేజ్ 7. కాబట్టి అది ఫంక్షన్ అవుతుంది. క్లియర్. ఇంకా ఏమడుతున్నాడు? ఒక ఫార్ములా డిఫైన్ చేశాడట వాడు. ఏమని? జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని ఒక ఫార్ములా డిఫైన్ చేశాడు. ఫార్ములా డిఫైన్ చేయడం అంటే ఏంటి? నీకు ఇక్కడ 1 2 3 4 ఇచ్చేసి 1 3 5 7 ఇచ్చేసి వాడు ఏం చేస్తాడు? రిలేషన్ ఫామ్ చేస్తాడు కాబట్టి ఈజీగా వేసేస్తావు. ఒకవేళ అసలు ఈ నెంబర్స్ వాడు ఇవ్వలేదనుకోండి, ఈ నెంబర్స్ని మనం కాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఒక ఫంక్షన్ ఇస్తాడు. గుర్తుందా మీకు? ఇమేజ్ కాలిక్యులేట్ చేయడానికి ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇచ్చేస్తాడు వాడు. ఏంటి డెఫినేషన్? ఫర్ ఎగ్జాంపుల్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకోండి. పైన డేటాతో పట్టించుకోకండి. దీని అర్థం ఏంటి? 1కి ఇమేజ్ 1 అవుతున్నట్టు, 2కి ఇమేజ్ 4 అవుతున్నట్టు, 3కి ఇమేజ్ 9 అవుతున్నట్టు, 4కి ఇమేజ్ 16 అవుతున్నట్టు. అలా నువ్వు రాసావు కదా. ఇది మనకు తెలిసిన డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్. ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చి ఇమేజెస్ కాలిక్యులేట్ చేయమన్నాడు ఇక్కడ. అది మనకు తెలిసింది. అది మనకు తెలిసిందే. ఇప్పుడేం చెప్తున్నాడు? ఇమేజెస్ ఇచ్చేసాడు. ఏమని? 1 3 5 7 అని. ఏం కాలిక్యులేట్ చేయాలి? డెఫినేషన్ కాలిక్యులేట్ చేయమన్నాడు. డెఫినేషన్ కూడా ఇండైరెక్ట్గా కొంత ఇచ్చాడు, బట్ వాడు క్లియర్గా ఏ వాల్యూ బి వాల్యూ కాలిక్యులేట్ చేయండి అని అంటున్నాడు. చాలా ఈజీ అది. మీకు నచ్చినవి ఇక్కడ 2 వాల్యూస్ కాలిక్యులేట్ చేయాలి కదా. ఏ వాల్యూ ఎంత అని అంటున్నాడు, బి వాల్యూ కూడా ఎంత అని అంటున్నాడు. 2 వాల్యూస్ కాలిక్యులేట్ చేయడానికి
మనకి 2 ఈక్వేషన్స్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. వాడు 4 ఇచ్చేసాడు. పోనీ థర్డ్ది ఫోర్త్ది కూడా వెరిఫికేషన్ వాడుకుందాం. ఏమని ఇచ్చాడు చూడండి, g(1) = 1 కదా, ఫస్ట్ది రాశాను. ఇక్కడ g(2) = 3 కదమ్మా, సెకండ్ది రాశాను. ఏది రాసినా ఆన్సర్ వస్తుంది. వాడి లాజిక్ ప్రకారం gx = ax + b అవుతున్నట్టుగా g(1) = a × 1 + b, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 1 ఉంది కదమ్మా, 1 రాయండి. gx = ax + b అవుతుంది కాబట్టి g(2) = a × 2 + b, ఈ ఫార్ములా ప్రకారం = 3 రాశాను. 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఏంటా ఈక్వేషన్? a × 1 అంటే a + b = 1, 2 × a అంటే 2a + b = 3. సబ్ట్రాక్ట్ చేయండి, సింబల్స్ మారుతాయి, సింబల్స్ మారుతాయి. +b - b క్యాన్సిల్ అవుతుంది. a - 2a - a = 1 - 3 - 2 ఇంప్లైస్ మైనస్లు క్యాన్సిల్ చేస్తే a = 2 వచ్చేసింది, ఏ వాల్యూ వచ్చేసింది. మరి b వాల్యూ చూడండి, మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. a + b = 1 ఇంప్లైస్ b = 1 - a ప్లస్ a, రైట్ సైడ్ వెళ్తే -a. ఏ వాల్యూ 2 కదమ్మా, 1 - 2 = -1. సో ఏ వాల్యూ 2, b వాల్యూ -1, అలా కాలిక్యులేట్ చేస్తారు. అంటే ఈక్వేషన్ ఏంటి? gx = ఏ వాల్యూ 2 కదా, a ప్లస్లో 2 రాస్తే 2x, b ప్లస్లో -1 రాస్తే -1. ఇది వాడిచ్చిన ఫంక్షన్, అంటే డిఫైన్ చేసిన ఫంక్షన్ అలా ఉన్నట్టు. మీకు ఏమైనా వెరిఫికేషన్ చూసుకోండి. ఎక్స్ ప్లేస్లో 3 రాయండి అమ్మా, 3 రాస్తే ఇక్కడ కూడా 3 రాయాలి కదా. 2 × 3 6 -1 5 కదా, 5 వచ్చేసింది. 4 రాయండి, 2 × 4 8 -1 7 కదమ్మా, 7 వచ్చేసింది. యాక్చువల్గా మనకి 2 వాల్యూస్ ఉంటే చాలు, ఏబీ వాల్యూస్ కాలిక్యులేట్ చేస్తారు. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ ఉంటే మనం కాలిక్యులేట్ చేయొచ్చు. మనకి 4 ఉన్నాయి కాబట్టి మీరు ఒక 2 తీసుకోండి, ఇంకొక 2 వెరిఫికేషన్కి వాడుకోవచ్చు, మనం చేస్తుంది కరెక్టా కాదని. ఇప్పుడు ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫంక్షన్ అవుతుందా లేదా అని అడిగాడు. ప్రతి ఎలిమెంట్ని వాడారు, ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ ఉంది కదా. 1కి 1 తోటి, 2 3 తోటి, 3 5 తోటి, 4 7 తోటి అసోసియేట్ అవుతుంది కాబట్టి అది ఫంక్షనే. తర్వాత వాడు డిఫైన్ చేశాడు, బట్ క్లియర్గా ఇవ్వాల, ఏబీ వాల్యూస్ కాలిక్యులేట్ చేయమన్నాడు. బట్ వాడు ఫంక్షన్లో డొమైన్కి సంబంధించిన ఇమేజెస్ వాడు ఇచ్చేసాడు, డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ఇచ్చేసాడు. అందులో ఒక 2 సెలెక్ట్ చేసుకుని 2 ఈక్వేషన్స్ రాసుకొని వాటిని సాల్వ్ చేసాం, ఏ వచ్చేసింది, బి వచ్చింది. మీరు చేసింది కరెక్టా కాదని వెరిఫై చేసుకోవడానికి 3 రీప్లేస్ చేసుకున్నారు, ఇమేజ్ 5 వచ్చింది. 4 రీప్లేస్ చేసుకున్నారు, ఇమేజ్ 7 వచ్చింది. అంతా సరిపోయింది. సో ఏ వాల్యూ బి వాల్యూ కాలిక్యులేట్ చేయమంటే ఈ ప్రాసెస్ ప్రకారం కాలిక్యులేట్ చేస్తాం. ఇటువంటిది ఇంచుమించుగా ఇలా ఉండేది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ దీని ముందు ప్రాబ్లంలానే వాడు కూడా ఇక్కడ ఏమి ఇచ్చాడు, f(x) = ax + b అనేది డిఫైన్ చేశాడు కానీ క్లియర్గా ఇవ్వాల. ఏ వాల్యూ బి వాల్యూ కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు, ఏబి వాల్యూస్ కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. వాడిచ్చిన ఇక్కడ ఎడిషనల్ ఏంటంటే సర్జెక్షన్ అవుతుందట. ఈ ఫంక్షన్ సర్జెక్షన్ అవుతోంది అంటే ఆన్2 అవుతోంది అని. ఆన్2 అవుతోంది అంటే సెకండ్ సెట్లో ఏ ఎలిమెంటు ఖాళీగా ఉండదు అని ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ దీని ముందు ప్రాబ్లం ఎలా ఇచ్చాడంటే 1 1 1 3 అలా క్లియర్గా ఇచ్చేసాడు, లేకపోతే 2 3 అలా ఏ ఎలిమెంట్తో అసోసియేట్ అవుతుంది అని విషయం క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇవ్వలేదు, 2 సెట్స్ ఇచ్చేసాడు అంతే. ఒక అసోసియేషన్ కానీ అంటే ఒక రిలేషన్ వాడు మెన్షన్ చేయాలి. మీకు ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ సెట్ ఇక్కడ -1 1, సెకండ్ సెట్ ఇక్కడ 0 2 అని ఇచ్చాడు. ఫస్ట్ సెట్కి వాడి నేమ్ కూడా ఇవ్వాల, ఏ అని పేరు పెడుతున్నాను నేను. సెకండ్ సెట్కి బి అని పేరు పెడుతున్నాను. ఇలా డిఫైన్ చేయొచ్చా? అది ఫంక్షనే, బట్ అలా డిఫైన్ చేయకూడదు. కారణం ఏంటంటే సర్జెక్షన్ అన్నాడు వాడు. సర్జెక్షన్ అంటే సెకండ్ సెట్లో ఏ ఎలిమెంటు మిగలకూడదు, ఖచ్చితంగా సర్జెక్షన్ కావాలట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వాడు ఎఫ్ అని పేరు పెట్టాడు కాబట్టి ఎఫ్ అనేది సర్జెక్షన్ అవుతుంది అంటే ఇది జరగదు. పోనీ ఇవి 2 ఎలా మ్యాపింగ్ అవుతాయా? అది జరగదు.
ఇది అవుతుందా? మీకు ఇవి టూ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. -1 1 0 2 ఉన్నాయి, -1 1 0 2 ఉంది, మరలా అదే తీసుకున్నాను, -1 1 0 2, -1 1 0 2, ఇలా 4 ఉన్నాయి. మీరు రిలేషన్ ఫామ్ చేస్తారనుకోండి, ఇలా చేయగలరు, లేదా ఇలా చేయగలరు, లేదా ఇవి రెండు చేయగలరు, ఇంకేమైనా వస్తాయా? ఫంక్షన్ అవ్వాలి అంటే ఇవి 4 ఉంటుంది, వేరేది రాదు. దాంట్లో ఇది అయ్యే అవకాశం లేదు. కారణం సరిజెక్షన్ అన్నాడు కదమ్మా, సెకండ్ సెట్లో ఏ ఎలిమెంట్ మిగలకూడదు. ఇది కూడా అవుతుందా? అవ్వదు. సెకండ్ సెట్లో 0 మిగిలిపోతుంది. అయితే ఇది కావాలి, లేకపోతే ఇది కావాలి, రెండూ రాస్తున్నాను. కేస్ 1 కేస్ 2. సొల్యూషన్లోనే మీరు కేస్ 1 అని పెడతారు, కేస్ 2 ఇది. ఇక్కడ డయాగ్రామ్ ఏమవుతుంది? -1 1 0 2 ఇలా వస్తుంది. ఇది ఎఫ్, ఇది ఏబి అనుకుంటే, అంటే ఇక్కడ ఎలా రాయొచ్చు? దీని నుంచి ఇంప్లైస్ f ఆఫ్ -1 ఈక్వల్ టు 0. -1కి ఇమేజ్ ప్రతిబింబం ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ f ఆఫ్ 1 ఈక్వల్ టు 2. ఇక్కడ ఇంప్లైస్ f ఆఫ్ -1 ఈక్వల్ టు 2. మీరు డయాగ్రామ్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది. f ఆఫ్ 1 ఈక్వల్ టు 0. అక్కడ వచ్చిన వాల్యూస్ సార్. ఓకేనా? ఫస్ట్ కేసులో ఇదే వాడాలి, వాడు ఇచ్చిన ఫంక్షన్ మారలా, డిఫైన్ చేసింది. సెకండ్ కేసులో కూడా ఇదే వాడతారు. ఫస్ట్ కేసులో ఏ వాల్యూ బి వాల్యూ కాలిక్యులేట్ చేస్తారు, సెకండ్ కేసులో కూడా ఏ వాల్యూ బి వాల్యూ కాలిక్యులేట్ చేస్తారు. రెండింటికి సంబంధించిన ఫంక్షన్ కదమ్మా f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ వై, f ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ బి, f ఆఫ్ x ప్లస్ వై కదా, ax ప్లస్ బి, f ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ బి. మరి ఇక్కడ కూడా అంతే, f ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ బి, అది మారలా. ఇప్పుడు చూడండి, x ప్లేస్లో -1 రాస్తున్నాను. f ఆఫ్ -1 ఈక్వల్ టు x ప్లేస్లో -1 రాశాను కాబట్టి ఇక్కడ కూడా x ప్లేస్లో -1 రాస్తే -a ప్లస్ b అవుతుంది. f ఆఫ్ -1 వాల్యూ ఎంత? పైన చూడండి 0 కదా, f ఆఫ్ -1 వాల్యూ 0 కాబట్టి 0 రీప్లేస్ చేస్తే, అంటే లెఫ్ట్ సైడ్ రాయవలసింది రైట్ సైడ్ రాస్తున్నాను, లేకపోతే మరొక స్టెప్ రాస్తానులేండి. 0 ఈక్వల్ టు -a ప్లస్ b, ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. తర్వాత -1 కాదు, 1 రీప్లేస్ అయ్యింది. అర్థమవుతుందమ్మా? ఇదొక స్టెప్. సెకండ్ స్టెప్ ఇది. f ఆఫ్ 0 కాదు, -1 రాసేసరి 1 రాయాలి కదా, f ఆఫ్ 1 ఈక్వల్ టు -1 రాస్తే a ఇంటూ -1, 1 రాశాను కాబట్టి a ఇంటూ 1 అంటే a ప్లస్ b. ఏ వాల్యూ? f ఆఫ్ 1 వాల్యూ కదా, f ఆఫ్ 1 వాల్యూ 2 అని తెలుసు కదా, f ఆఫ్ 1 ప్లస్లో 2 రాస్తే 2 ఈక్వల్ టు a ప్లస్ b. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. 1 2ని యాడ్ చేయండి, 1ని 2ని యాడ్ చేస్తే 0 ప్లస్ 2 ఇక్కడ రాస్తున్నాను, 1 ప్లస్ 2 ఇంప్లైస్ 0 ప్లస్ 2 2 అవుతుంది. ఇక్కడ 1లో -a ఉంది, ఇక్కడ 2లో +a ఉంది, రెండు క్యాన్సిల్ అవుతుంది, 0 అయిపోతుంది. b ప్లస్ b 2b, 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, b ఈక్వల్ టు 1 అవుతుంది. b ఈక్వల్ టు 1 రాయండి, b ఈక్వల్ టు 1 రాస్తే a ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. -a లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే a అవుతుంది, a ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఈ కేసులో a ఈక్వల్ టు 1 వచ్చింది, b ఈక్వల్ టు 1 వచ్చింది. అంతేనమ్మా? b ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు 1. ఈ కేసులో సేమ్ స్టోరీ అక్కడ కూడా. ఇక్కడ ఏంటి? ఫస్ట్ f ఆఫ్ -1 ఈక్వల్ టు x ప్లేస్లో -1 రాయి, -1 రాస్తే -a ప్లస్ b అవుతుంది. ఇంప్లైస్ f ఆఫ్ -1 వాల్యూ ఈ డయాగ్రామ్ నుంచి వాల్యూ 2 అవుతుంది కాబట్టి 2 ఈక్వల్ టు -a ప్లస్ b. సెకండ్ పాయింట్, -1 రాసేసావు కదా, ఇప్పుడు 1 రాయి. f ఆఫ్ 1 ఈక్వల్ టు a ప్లేస్లో ఏనే, x ప్లేస్లో 1 రాయాలి కాబట్టి రాయని అవసరం లేదు, ప్లస్ b. f ఆఫ్ 1 వాల్యూ చూడండి డయాగ్రామ్ నుంచి 0 అవుతుంది, 0 ఈక్వల్ టు a ప్లస్ b. ఇక్కడ కూడా యాడ్ చేయండి, 2 ఈక్వల్ టు -a ప్లస్ b, a ప్లస్ b కదా, రెండు యాడ్ చేస్తాం కాబట్టి -a ప్లస్ a క్యాన్సిల్ అవుతుందమ్మా, ఇంక మిగిలిందంతా 2b. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు 1, 2 కూడా క్యాన్సిల్ అయింది. ఇక్కడ b ఈక్వల్ టు 1, అక్కడ b ఈక్వల్ టు 1.
బి ఈక్వల్ టు 1 ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో కానీ రాయండి. ఇది ఈజీగా ఉంది కదమ్మా, దీంట్లో రాస్తున్నాను. ఆ ఈక్వేషన్ ఏంటి? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ, లేదా ఏ ఈక్వల్ టు మైనస్ బి, ఎలా తీసుకున్నా పర్వాలేదు. బి ప్లస్లో 1 రాసండి, 1 ఈక్వల్ టు మైనస్ ఏ, దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు -1. ఈ కేసులో ఏ వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. మారే చూడండి వాల్యూస్. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు -1, బి ఈక్వల్ టు 1. ఇలా 2 కేసుల్లో చెప్పాలి ఈ ప్రాబ్లం. కారణం ఏంటంటే వాడి ఇమేజెస్ క్లారిటీగా ఇవ్వాల. -1 దేంతో అసోసియేట్ అవుతుందని చెప్పలేదు వాడు, సెట్లు ఇచ్చేసాడు అంతే. దేంతోటైనా కావచ్చు. ఇది 2 ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లోని 2 ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఉంది కాబట్టి ఇంత ఈజీగా చేయగలిగాం. కాకుండా ఫస్ట్ సెట్లో ఒక 4 ఎలిమెంట్స్, సెకండ్ సెట్లో ఒక 10 ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి, మనం చేయలేం, నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేస్తాయి. కాబట్టి అలా ఇమేజ్ అన్నా క్లారిటీగా ఇవ్వాలి, ఇమేజెస్ అన్నా, ఫంక్షన్ అన్నా కూడా క్లారిటీగా ఇవ్వాలి. ఇక్కడ రెండూ క్లారిటీగా లేదు. కానీ మనకిచ్చిన ఉపయోగం ఏంటి తెలుసా? మనకిచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే సెట్ చిన్నది ఇచ్చాడు. ఎప్పుడైతే ఫస్ట్ సెట్లో 2 ఎలిమెంట్స్, సెకండ్ సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి 4 కాంబినేషన్సే వచ్చాయి. 4 కాంబినేషన్స్లో మరలా 2 కాంబినేషన్ మనం అవాయిడ్ చేస్తాం. కారణం ఏంటి? సర్జెక్షన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ది సెకండ్ది అవసరం లేదు. ఫస్ట్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ వాడాడు, బట్ సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ కొన్ని మిగిలిపోయాయి కాబట్టి ఇవి 2 సర్జెక్షన్స్ కావు కాబట్టి తీసేశారు. ఇంకా మిగిలినవన్నీ 2 ఉన్నాయి. దాంట్లో కేస్ 1 తీసుకుంటారు, కేస్ 2 తీసుకుంటారు. కేస్ 1, కేస్ 2 ఏది తీసుకున్నా మాత్రం ఫంక్షన్ డిఫైన్ చేసిన విధానం మారలా. f(x) = ax + bనే అలానే రాశారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి -1కి 1కి ఇమేజెస్ 0, 2 అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇమేజెస్ వేరేగా వచ్చాయి. ఈ ఇమేజెస్ వేరు, ఆ ఇమేజెస్ వేరు. సో ఇమేజెస్ని బట్టే కదమ్మా మరి వాల్యూ కాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి మీరు f(x) వాల్యూ ax + bలో ఫస్ట్ -1 తీసుకోండి, తర్వాత 1 తీసుకోండి. 2 ఈక్వేషన్స్ వస్తే సాల్వ్ చేస్తే ఏబీలు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే. f(x) = ax + bలో x ప్లేస్లో -1, y ప్లేస్లో 1 తీసుకున్నారు. దాని ప్రకారం వాటి ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఇక్కడ కూడా ఏబీలు వచ్చాయి. అలా కాలిక్యులేట్ చేస్తాం ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. f(x) వాల్యూ cos ఆఫ్ log x అని వాడు ఇచ్చేసాడు. మీరు f(1/x) కాలిక్యులేట్ చేయాలి, f(1/y) కాలిక్యులేట్ చేయాలి. చూడండి ఇది మైనస్, ఇది 1/2 ఇంటూ ఈ వాల్యూ కూడా విడిగా కాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ 0 అవ్వాలి. చూడండి వాడు ఇచ్చింది రాస్తున్నాను సొల్యూషన్. వాడు ఏం తీసుకోమన్నాడు అంటే f(x) = cos ఆఫ్ log x అని వాడు ఇచ్చాడు. నేను విడివిడిగా కాలిక్యులేట్ చేస్తున్నానమ్మా అవి. ఫస్ట్ చూడండి, f(1/x) వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ x ఉంటే log x వస్తుంది, y ఉంటే log y, ఇంకా ఇక్కడ ఏది ఉంటే log తర్వాత అదే వాల్యూ రాస్తారు. నేను ఎలా రాశాను ఇప్పుడు? cos log ఆఫ్ 1/x కదా, 1/xే రాస్తున్నాను, ఈక్వల్ టు cos ఆఫ్ log a బై log b కదా, log ఆఫ్ a బై b, log a బై b కదమ్మా, log a మైనస్ log b ఫార్ములా మీకు ఐడియా ఉందా? అది log c బై d వాల్యూ ఏమవుతుందంటే log c మైనస్ log d అవుతుంది ఫార్ములా ఇది. ఆ ఫార్ములా ప్రకారం ఈ వాల్యూ cos ఆఫ్ log 1 మైనస్ log x, log 1 వాల్యూ 0 ఈక్వల్ టు cos ఆఫ్ 0 మైనస్ కదమ్మా మైనస్ log x. మైనస్ ఉందిగా, cos ఆఫ్ మైనస్ వాల్యూ, cos ఆఫ్ మైనస్, కాస్ విషయంలో ఇక్కడ యాంగిల్ నెగిటివ్ అనే పాజిటివ్గానే ట్రీట్ చేస్తారు, పాజిటివ్ అవుతుంది, ఈక్వల్ టు cos log x ఈ వాల్యూ. ఓకేనా? తర్వాత చూడండి సిమిలర్లీ f(1/y) ఇంకా మీకు చెప్పక్కర్లేదు. f(1/y) వాల్యూ ఈక్వల్ టు cos ఆఫ్ log y అవుతుంది. ఇక్కడ log x వచ్చినట్టుగా ఇక్కడ log y వస్తుంది, cos ఆఫ్ అది కామన్. తర్వాత x/y చేస్తున్నాను చూడండి, f(x/y). తర్వాత స్టెప్ f(x/y) ఈక్వల్ టు x ఉన్నప్పుడు ఇక్కడ x వచ్చినట్టుగా, 1/x ఉన్నప్పుడు 1/x వచ్చినట్టుగా cos ఆఫ్ log ఆఫ్ x/y.
ఈ వాల్యూ ఈక్వల్ టు కాస్ ఆఫ్, మీకు ఫార్ములా చెప్పాను కదమ్మా, లాగ్ c/d ఎలా అయితే రాస్తారు ఇది కూడా లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ వై. ఈ వాల్యూ ఏంటిది? x/y వాల్యూ. సరే, తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ. తర్వాత చూడండి, తర్వాతది ఎఫ్ ఆఫ్ xy ఉంది కదా, xy ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ xy ఈక్వల్ టు, చూడమ్మా, లాగ్ c/d వాల్యూ తెలుసు, అలానే లాగ్ ab వాల్యూ కూడా చెప్తాం. లాగ్ ab వాల్యూ లాగ్ a ప్లస్ లాగ్ b. మర్చిపోవద్దు, బై వచ్చింది అంటే మైనస్ వస్తుంది, మల్టిప్లికేషన్ వచ్చిందంటే ప్లస్ వస్తుంది. మీరు లోయర్ క్లాసెస్లో నేర్చుకొని ఉంటారనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఇన్కేస్ మీకు గుర్తు లేకపోతే మర్చిపోకండి. లాగ్ ఆఫ్ a/b ఉన్న, c/d ఉన్న, u/v ఉన్నప్పుడు c మైనస్ d, లాగ్ ఆఫ్ c మైనస్ లాగ్ ఆఫ్ d. అదే uv ఉన్నప్పుడు లాగ్ u ప్లస్ లాగ్ v, మధ్యలో ప్లస్ వస్తుంది, మర్చిపోవద్దు. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాస్తారు. మీరు ఐడెంటిఫై చేస్తారా? ఇక్కడ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై వచ్చింది, ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కంటిన్యూషన్ చూడండి. ఇందుకే ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/y వాల్యూ మైనస్ 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x/y ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ అన్ని వాల్యూస్ కాలిక్యులేట్ చేసాం మనం. వాటి ప్లేసుల్లో రీప్లేస్ చేద్దాం. ఆన్సర్ 0 రావాలట. ఎలా వస్తుందో చూద్దాం, వస్తుందో రాదో కూడా చూద్దాం. ఫస్ట్ వాల్యూ చూడండి, ఇక్కడ కాలిక్యులేట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది, కాస్ లాగ్ ఎక్స్. ఫస్ట్ ఇది రాసేసాం. సెకండ్ది ఎంత? ఎఫ్ ఆఫ్ 1/y కదా, ఎఫ్ ఆఫ్ 1/y కూడా కాలిక్యులేట్ చేస్తాం. కాస్ ఆఫ్ లాగ్ వై ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై. ఓకే, మైనస్ 1/2 ఇక్కడ రాస్తున్నానమ్మా, 1/2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ x/y వాల్యూ ఇక్కడ కనిపిస్తోంది, కాస్ ఏంటి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ప్లస్ఏ కదమ్మా, ప్లస్ఏ ఇచ్చాడు, ప్లస్ ఎఫ్ ఆఫ్ xy వాల్యూ కూడా కాలిక్యులేట్ చేశారు, రెడీగా ఉంది మనకి. కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. క్లోజ్ చేస్తున్నాను. తర్వాత స్టెప్ చూడండి, దట్ ఈక్వల్ టు, ఫస్ట్ది అలాగే రాసేస్తున్నాను, కాస్ లాగ్ ఎక్స్ మైనస్ కాస్ లాగ్ వై మైనస్ 1/2 కాస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇది కాస్ లాగ్ వై మైనస్ 1/2 ఇంటూ ఇక ఒక ఫార్ములా చెప్తాను చూడండి. 10th క్లాస్లో వస్తుంది, 9thలోనే, కానీ చూడండి ఏంటి అంటే కాస్ సి మైనస్ డి ప్లస్ కాస్ సి ప్లస్ డి. ఒకవేళ మీరు సిడిలో నేర్చుకుని ఉండకపోవచ్చు, బహుశా ఏబీలో నేర్చుకుని, ఏదన్నా ఒకటేనమ్మా, ఏబీలోనే రాస్తాను. ఏబి ఈ వాల్యూ ఎంత? కాస్ ఏ కాస్ బి ప్లస్, ఇక్కడ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, సైన్ ఏ సైన్ బి ప్లస్, ఇదేంటి? దీని ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. కాస్ ఏ ప్లస్ బి వాల్యూ కాస్ ఏ కాస్ బి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, సైన్ ఏ సైన్ బి. యాడ్ చేయాలి. యాడ్ చేయడం ఏంటి? మరి ఇక్కడ ప్లస్ ఏ ఉందిగా, మొత్తం అంతా యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయాయి కదా. కాస్ ఏ కాస్ బి కాస్ ఏ కాస్ బి 2 ఇంటూ కాస్ ఏ కాస్ బి వచ్చేది. ఓకేనా? చూడండి, దీంతో కంపేర్ చేయండి. ఏ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది, లాగ్ ఎక్స్. బి ప్లేస్లో లాగ్ బై ఉంది, లాగ్ బై. కరెక్ట్గా ఇదే ఫార్ములా వాడండి. 2 ఇంటూ కాస్ ఏ కాస్ ఏ వాల్యూ లాగ్ ఎక్స్, తర్వాత అమ్మ డాట్ మల్టిప్లికేషన్, ఇక్కడ డాట్ కాస్ బి వాల్యూ అంటే లాగ్ వై, లాగ్ వై. చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది,
కాస్ లాగ్ ఎక్స్ కాస్ లాగ్ వై మైనస్ కాస్ లాగ్ ఎక్స్ కాస్ లాగ్ వై క్యాన్సిల్ అయిపోయిందిగా ఈక్వల్ టు 0. ప్రాబ్లం ఈజీనే, కొంచెం వివరంగా అంటే మీరు కొంచెం ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవ్వాలి, చూడాలి కూడా. సో ఇక్కడ విడిగా ఎఫ్ ఆఫ్ 1/x కాలిక్యులేట్ చేసాం, సిమిలర్లీ అని చెప్పేసి ఎఫ్ ఆఫ్ 1/y కూడా రాసేస్తారు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై కాలిక్యులేట్ చేసినప్పుడు లాగ్ c/d ఫార్ములా వాడారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కాలిక్యులేట్ చేసినప్పుడు లాగ్ cd ఫార్ములా, లాగ్ xy వాల్యూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అనే ఫార్ములా ప్రకారం దీనికి క్లారిఫికేషన్ ఇచ్చారు, వాల్యూ కాలిక్యులేట్ చేశారు. వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి రీప్లేస్ చేసిన తర్వాత కాస్ ఆఫ్ c-d లేదా a-b కాస్ ఆఫ్ a+b ఫార్మేట్లోకి వచ్చింది. మీరు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కాస్ను మల్టిప్లై చేస్తారు కనుక కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ లాగ్ వై, కాస్కి అట్లా ఉండదు, మీకు తెలుసు అనుకోండి, అలా చేయొద్దు. సో చేయకూడదు. కాస్ ఆఫ్ a-b కాస్ ఆఫ్ a+b వాల్యూ ఇక్కడ నేను కాలిక్యులేట్ చేస్తాను. 2 cos a cos b అయింది. 2 cos a cos b రాసేసారు. ఏ ప్లేస్లో లాగ్ ఎక్స్, బి ప్లేస్లో లాగ్ వై. 2 క్యాన్సిల్ అవుతుంది, సేమ్ టర్మ్స్ వచ్చాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కార్డ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది, 0 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చిన్న ప్రాబ్లం అమ్మ. వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, 2 ఫంక్షన్స్ ఇవి. ఒక ఏ అనే ఒక సెట్ ఎలా ఇచ్చాడు, -1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 వరకు వెళ్తుంది. అంటే -1 ఉంటుంది, 0 ఉంటుంది, 1 ఉంటుంది, వాటి మధ్యలో అన్ని వాల్యూస్ ఉంటాయి. -1 నుంచి 1 వరకు ఉన్న అన్ని వాల్యూస్ ఉంటాయి. క్లియర్గా చెప్పాలంటే ఇన్ఫినిటీ వాల్యూస్ ఉంటాయి. తర్వాత అంటే మీకు ఎలా చెప్పాలి, ఇది ఏ, సెకండ్ది కూడా ఏనే ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఏ, జీ ఫ్రమ్ ఏ టు ఏ, రెండు డొమైను ఏ అవుతుంది, కోడొమైన్ కూడా ఏ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ది ఇది ఏనేనమ్మా, ఇది కూడా ఏనే. ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్, సెకండ్ ఫంక్షన్ జీ, రెండు వేరు. ఏలో ఏమున్న ఎలిమెంట్స్ -1 నుంచి స్టార్ట్ అయ్యి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 0 ఉంది, 1 కూడా ఉంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ అవే ఉంటాయి కదా, 0 and so on 1. ఇక్కడ కూడా అంతే, -1 and so on 0 and so on 1, -1 and so on 0 and so అన్నీ ఉంటాయి, ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీని పేరు, ఈ ఫంక్షన్ పేరు ఎఫ్, ఈ ఫంక్షన్ పేరు జీ ఇచ్చాడు. వాడు ఎలా డిఫైన్ చేశాడట, ఇక్కడున్న ఎలిమెంట్ ఎక్స్ ఉంటే దాని ఇమేజ్ ఏమవుతుందంటే x² అవుతుంది అని, ఇక్కడ ఏమైనా ఎక్స్ ఉంటే దాని ఇమేజ్ ఏమవుతుంది, x³ అవుతుంది అని వాడు డిఫైన్ చేస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x², ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ అని, అది వాడిచ్చింది. ఇంతకీ ఏం చేయాలి, సర్జెక్షన్స్ అవుతున్నాయా లేదా, సర్జెక్షన్స్ అంటే ఆన్టు సంగ్రస్తం అవుతుందా లేదా అనే విషయం చెప్పాలి. ఈ ఎఫ్ అనేది చెప్పాలి, జీ అనేది కూడా చెప్పాలి. ఫస్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ది ఏమిచ్చాడు, డిఫైన్. ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ చేశాడు, ఏ నుంచి ఏకే ఎలా డిఫైన్ చేశాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అని డిఫైన్ చేశాడు. నువ్వేం ప్రూవ్ చేయాలి, ఆన్టు అవుతుందా లేదా, సంగ్రస్తం అవుతుందా లేదా అని ప్రూవ్ చేయాలి. మీకు దీని ముందు వీడియోలో ఈ ఆన్టుకి సంబంధించిన చాలా డీప్గా చెప్పాను, గుర్తుందా. సెకండ్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, సెకండ్ సెట్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఫస్ట్ సెట్లో ప్రీ ఇమేజ్ అనేది ఉండాలి, ఎగ్జిస్ట్ అవ్వాలి అని కండిషన్ మీకు చెప్పాను, గుర్తుందా. ఇప్పుడు చూడండి, నేను సెకండ్ సెట్లో అక్కడ గుర్తుందా వై అని తీసుకునేవారు మీరు, వై బిలాంగ్స్ టు సెకండ్ సెట్లో తీసుకున్నానమ్మా ఏ అని. ఈ వైని క్లియర్గా రాసేస్తున్నాను, -1 అని తీసేసుకున్నాను. సెకండ్ సెట్లో -1 కూడా ఉంటుంది కదా, 0 ఉంటుంది, 1 ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మధ్యలో. నేను సెకండ్ సెట్లో -1 తీసుకున్నాను. ఓకే, -1 తీసుకున్న తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని రాసేసాను. అంటే మీకు గుర్తుందా, టేక్ ఎక్స్ అని రాశారు, టేక్ ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు తెలుసు x² అని, సో x² ఈక్వల్ టు వై. వాడిచ్చిన కండిషనే రాశాను, వాడిచ్చిన ఫంక్షన్ డెఫినేషనే రాశాను. x² ఈక్వల్ టు వై అయినప్పుడు x ఈక్వల్ టు √y అవుతుంది, మనకి తెలిసిందే. √y అంటే √y ప్లస్లో నేను -1 తీసుకున్నానుగా, -1 రాయండి. x వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఏ -1,
√-1 వచ్చింది. మామూలు -1 వస్తే పర్వాలా, √-1 అసలు ఉంటుందా దీంట్లో అన్నీ కూడా -1 నుంచి 1 వరకు ఉన్నటువంటి రియల్ నెంబర్సే ఉంటాయి. అసలు √-1 అనేది ఇమాజినరీ నెంబర్. ఆ నెంబర్ దాంట్లో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ నెంబరు ఏలో ఉండదు. -1 తీసుకుంటే ఎట్టి పరిస్థితిలోని కూడా మీకు దానికి ప్రీ ఇమేజ్ అడ్జస్ట్ అవ్వట్లా. 0కి అడ్జస్ట్ అవుతుంది x² అని, 1కి అడ్జస్ట్ అవుతుంది 1² అంటే 1 అని. మరి -1కి ప్రీ ఇమేజ్ దొరకట్లా. నువ్వు ఒక్క ఎలిమెంట్కి ఫెయిల్ అయినా కూడా అది ఆన్ టూ కానట్టే. సో ఇక్కడ -1 అనే ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉందని తీసుకున్నావు, దానికి ప్రీ ఇమేజ్ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎలా కాలిక్యులేట్ చేద్దామని అడ్జస్ట్ కావట్లే. కాబట్టి ఈ కేసులో ఎఫ్ అనేది ఏం కాదు, ఆన్ టూ కాదు, అంటే సర్జెక్షన్ కాదు, తెలుగులో సంగ్రస్తం కాదు. ఇది ఫస్ట్ది. సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ చూడండి, వాడు ఎలా డిఫైన్ చేశాడు? డిఫైన్ G ఫ్రమ్ A to A సచ్ దట్ ఎఫ్ ఆఫ్ కాదు కదా మరి G ఆఫ్ X ఈక్వల్ టు x³ x³ జరుగుతుంది ప్రతి ఎలిమెంట్కి కూడా. చూడండి, సేమ్ అదే లాజిక్ తీసుకున్నాను. లెట్ y బిలాంగ్స్ టు A, సెకండ్ సెట్లో y అనే ఎలిమెంట్ తీసుకున్నాను. మనం ఏమైనా తీసుకుంటాం? టేక్ x సచ్ దట్ ఎఫ్ ఆఫ్ X ఈక్వల్ టు y. మన ఫార్ములా ఇదే ఎప్పుడు కూడా. ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ X వాల్యూ x³ ఈక్వల్ టు y. ఎఫ్ ఆఫ్ X ప్లేస్లో x³. ఇక్కడ G ఇచ్చాడు కాబట్టి మనం ఎఫ్ బదులుగా మార్చేసి జిఏ రాయాలి. జనరల్గా మనకి ఎఫ్ అలవాటు, కానీ ఇక్కడ ఫంక్షన్ G ఇచ్చాడు కాబట్టి G ఆఫ్ X x³ రాసాం. x³ ఈక్వల్ టు y అయినప్పుడు మనకి x కావాలి. x ఈక్వల్ టు y పవర్ 1/3. మీకు -1కి హోల్ పవర్ -3 రాశారనుకోండి, మీకు -1కి 1కి మధ్యలోనే అది కూడా నెగిటివ్ నెంబరే వస్తుంది. ఇక్కడ y ప్లేస్లో -1 రాసిన -1 హోల్ పవర్ -3 వాల్యూ కాలిక్యులేట్ చేయగలం. -1కి 1కి మధ్యలోనే ఉంటుంది. అది 0 రాసిన 1 రాసిన ఈ మధ్యలో ఏ నెంబర్ రాసినా కూడా దానికి పవర్లో 1/3 రాస్తే నెంబర్ అడ్జస్ట్ అయిపోతుంది. -1కి 1కి మధ్యలోనే వస్తుంది. కాబట్టి ఈ x అనేది బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్ ఏ అవుతుంది. అంటే ఏంటి? G ఆఫ్ X ఈక్వల్ టు x³ అయితే సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజెస్ మనం చెప్పేయచ్చు. అదే ఎఫ్ ఆఫ్ X ఈక్వల్ టు x² అయితే సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కాదు, చాలా ఎలిమెంట్స్కి ప్రీ ఇమేజెస్ చెప్పలేరు మీరు. నెగిటివ్ నెంబర్స్ ప్రతిదానికి చెప్పలేరు మీరు, పాజిటివ్ నెంబర్స్ మాత్రమే చెప్పగలరు. ప్రతిదానికి ఎందుకు? ఒక్క నెంబర్ ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఎఫ్ ఆఫ్ X ఈక్వల్ టు x² అనేది ఆన్ టూ కాదు. G ఆఫ్ X ఈక్వల్ టు x³, పోనీ ఎఫ్ ఆఫ్ X ఈక్వల్ టు x³ అనుకోండి, x³ అనే ఫంక్షన్ మాత్రం ఏమవుతుంది అంటే ఆన్ టూ అవుతుంది. సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ మనం చెప్పగలం. చిన్న ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చిన్న ప్రాబ్లం అమ్మా, 2 మార్క్స్ ప్రాబ్లం ఇది. వాడు ఏం కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు అంటే డొమైన్ కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. ఫంక్షన్ ఎప్పట్లోనే y ఆఫ్ X అని ఇచ్చాడు. y ఆఫ్ X అంటే y అన్నా f అన్నా ఒకటే. y ఆఫ్ X అన్నా y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ X అన్నా ఇలానే సింపుల్గా y ఆఫ్ X అని చెప్పేస్తారు, రెండు ఒకటే. ఏం చెప్తున్నాడు? డొమైన్ ఏమవుతుంది? ఈక్వేషన్ వాడు ఇచ్చాడు. వాడు ఒక డెఫినేషన్ వాడు ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ వాడు ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ ఉపయోగించుకుని డొమైన్ ఏమవుతుందని అడుగుతున్నాడు. డొమైన్ ఏమవటం ఏంటి అనే విషయం మీకు డౌట్ రావచ్చు, చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ X ఈక్వల్ టు 1/x అని తీసుకున్నాను అనుకోండి. ఎఫ్ ఆఫ్ X ఈక్వల్ టు 1/x అది నేను తీసేసుకున్నాను ఫంక్షన్. ఇది ఫంక్షన్ అవుతుందా లేదా అని నువ్వు వెరిఫై చేయకూడదు. ఇంకా అది ఫంక్షన్ అని నేను తీసేసుకున్నాను, క్లియర్గా రాసేస్తాను. దిస్ ఈజ్ ఫంక్షన్. మరలా చెప్తున్నాను, నువ్వు దీన్ని చెక్ చేయకూడదు. ఫంక్షన్ అవుతుందా అని చెక్ చేయొద్దు, ఫంక్షన్ అవుతుంది అని చెప్తున్నాను. సెకండ్ సెట్ గురించి నేను మాట్లాడట్లా. నువ్వు ఎటువంటి సెట్ తీసుకున్నా పర్వాలా, వాడు యాక్సెప్ట్ చేస్తాడు. నా టార్గెట్ ఏంటి? ఫస్ట్ సెట్ మాత్రమే కాలిక్యులేట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, 10 రాశాను. దీనికి ఇమేజ్ ఉంటుందా? ఇమేజ్ ఉండాలి. కారణం ఏంటి? మరి ఫంక్షన్ అన్నాడుగా. ఫంక్షన్ అన్నాడు అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా యూనిక్ ఇమేజ్ ఉండాలి. సెకండ్ సెట్లో ఎలిమెంట్ దొరికేసేయాలి. అలా ఉంటేనే, ఒక్క ఇమేజే ఉండాలి, ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజే ఉంటేనే అప్పుడు దాని ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఆ డెఫినేషన్ వాడుకుంటాం మనం. 10కి వాడిచ్చిన ఫంక్షన్ ప్రకారం 1/10
కరెక్టే. అది 1/10 అనేది వాల్యూ ఉంటుంది కాబట్టి కరెక్టే. 10 కాదు, 20 తీసుకున్నారు. 20కి దీని ప్రకారం 1/20. 1/20 అనేది నంబరేనా? దీంట్లో పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు, నెంబరే. మరి 30కి 1/30 నెంబరేనా? 1/30 అంటే మీరు కాలిక్యులేటర్ మీద కొట్టుకోండి, 1/30 ఏదో ఒక వాల్యూ వస్తుంది. కాలిక్యులేటర్ మీద వస్తుంది, మనం కాలిక్యులేట్ చేసిన ఏదో వాల్యూ వస్తుంది. చేశారు. ఇలా కాదు, నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాను. -4, అప్పుడు ఇక్కడ 1/-4 వస్తుంది. లేదు, -5.5, ఇక్కడ కూడా 1/-5.5 వస్తుంది. 0 అనే నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ f(x) = 1/x కదా. 0 తీసుకుంటే 1/0 రావాలి. ఇక్కడ 1/0 అనేది నంబరే కాదు, అవునా? నెంబర్లే రాయాలి, దీంట్లో నెంబర్లే రాయాలని చెప్తున్నాను. ఇష్టం వచ్చిన సింబల్స్ చెత్త చెదని రాస్తే ఒప్పుకోడవాడు, నెంబర్ రాయాలి. 1/0 అనేది నెంబర్ ఎగ్జిస్ట్ కావట్లేదు కదా. అంటే ఇక్కడ నువ్వు 0 పెడితే ఇది ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అవ్వకపోతే వాడు ఊరుకుంటాడా? వాడు ఫంక్షన్ ఇచ్చాడని చెప్తున్నాడు కదా, అప్పుడు నువ్వేం చేయాలి? 0 పెట్టకూడదు. 0 పెడితే ఫంక్షన్ అవ్వదని చెప్తున్నావు. ఫంక్షన్ అవ్వకపోతే వాడు ఊరుకోడు, వాడు ఇచ్చిందే ఫంక్షన్ కాబట్టి నువ్వు 0 రాయకూడదు. అంటే ఈ ఫస్ట్ సెట్లో నువ్వు ఏ ఎలిమెంట్ అయినా రాసుకో, దట్ మీన్స్ ఏ నెంబర్ అయినా రాసే, 0 మాత్రం రాయకూడదు. 0 రాస్తే అసలు ఇచ్చిందే ఫంక్షన్ అవ్వదనే ప్రాబ్లం వస్తుంది. కారణం 0తో కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఇమేజ్ అసలు నెంబర్లోనే ఉండదు. కారణం ఏంటి? 1/x అనేది ఫంక్షన్ కాబట్టి. అలా డొమైన్ ఏమవుతోంది అనే విషయం వీడు అడగమని చెప్తున్నాడు. వాడు అడుగుతున్నాడు, అడగమని చెప్తున్నాడు అని కాదు, అడుగుతున్నాడు. చూడండి, ఇచ్చింది ఏంటి ఈక్వేషన్? వాడు ఫంక్షన్ అని ఇచ్చేసాడు. చూడండి, నువ్వు దాన్ని క్రాస్ సెక్ట్ ఫంక్షన్ అవుతుందా లేదని వెరిఫికేషన్ చేయకూడదు, ఫంక్షనే అవుతుంది అది. సో ఏమి ఇచ్చాడు వాడు? గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x + 2y = 2 ఇంప్లైస్ 2x దీన్ని రైట్ సైడ్ తీసుకువెళ్తున్నాను, 2 - 2y. ఇది పాజిటివ్ నెంబరే. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గుర్తు, బేస్ ఎప్పుడైనా కూడా ఇక్కడ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఏ నెంబర్ తీసుకున్నా పవర్లో పాజిటివ్ నెంబర్ ఉన్నా నెగిటివ్ నెంబర్ ఉన్నా కూడా పాజిటివ్ నెంబరే వస్తుంది. మీకు రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో 2లోంచి కొంత అమౌంట్ తీసేస్తున్నాను, పాజిటివ్ నెంబర్ తీసేస్తాను. నీ దగ్గర 10 రూపీస్ ఉంది, కొంత అమౌంట్ తీసి బయటపడండి, వాల్యూ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు 2 - 2y దేనికంటే తక్కువ ఉంటుంది? 2 కంటే తక్కువ ఉంటుంది. నా దగ్గర 10 రూపీస్ ఉంది, కొంత అమౌంట్ తీసేస్తే 10 కంటే తక్కువే ఉంటుంది. 1 రూపీ తీసేసినా, 2 రూపీస్ తీసేసినా, 5 రూపీస్ తీసినా 10 కంటే తక్కువే ఉంటుంది. అలా 2లోంచి కొంత అమౌంట్ తీసేస్తే 2 కంటే చిన్నదేగా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. రెండు ఈక్వలే కదా, దీన్ని లేపేసేయండి. అంటే ఏం జరుగుతుంది? ఇంప్లైస్ 2x < 2 అవుతుంది. బోత్ సైడ్స్ log 2 అప్లై చేస్తున్నాను. log base 2 2x log base 2. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ పవర్లో ఉంటే లాగరిథమిక్ ముందు రాసుకోవచ్చు, అలా అనుకున్నా పర్వాలేదు. log 2 ఉంది కదమ్మా, ఇక్కడ కూడా log 2నే, రెండు కూడా base 2నే. ఈ వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో log 2 base 2 వాల్యూ 1 అవుతుంది కాబట్టి x × 1 x అవుతుంది. ఇది కూడా 1 అవుతుంది. అంటే కండిషన్ ఏమొచ్చింది? వాడిచ్చిన ఈక్వేషన్ నుంచి కండిషన్ ఏమొచ్చింది? x < 1. x ఎప్పుడూ కూడా 1 కంటే తక్కువే ఉండాలట. ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్ అన్నీ ఫస్ట్ సెట్లో ఉంటాయి, ఎక్సెల్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వైలు అన్నీ సెకండ్ సెట్లో ఉంటాయి. గుర్తుందా? f(x) = y. f(x)లు వైలు ఇవన్నీ కూడా సెకండ్ సెట్కి సంబంధించినవి. f(x) అన్న y అన్న ఒకటే. ఎక్సెల్ అన్నీ కూడా ఫస్ట్ సెట్లో తీసుకుంటారు. అంటే ఎక్స్ వాల్యూ దేనికంటే తక్కువ ఉండాలి? 1 కంటే తక్కువ ఉండాలి. 1 కంటే తక్కువ ఉంటే 0 ఉండొచ్చా? అదే కదా దాని అర్థం. -1 వాడు అదే చెప్తున్నాడు. -10 అన్నిసార్లు అడగకూడదు. 1 కంటే తక్కువ కాబట్టి ఏ నెంబర్ అయినా ఉంటుంది. అప్పుడు మనం ఏం రాస్తాం? x బిలాంగ్స్ టు -∞ నుంచి 1 వరకు ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయాలి, ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. ఓపెన్ ఇంటర్వెల్ అంటే 1 ఉండదు, ఇక్కడ కూడా 1 ఉండదు. 1 కంటే తక్కువ, 1 కంటే తక్కువ. ఎంతవరకు ఉంటుంది? తక్కువ అని ప్రతి నెంబరు కూడా తీసుకోవచ్చు. సో ఎక్స్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి -∞ to 1 ఓపెన్ ఇంటర్వెల్ అనేది ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది.
సో అట్లా డొమైన్ క్యాలిక్యులేట్ చేస్తారు. 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మ ఇదంతే. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్స్లన్నీ కూడా ఫస్ట్ సెట్లో ఉంటాయి, వైలన్నీ కూడా లేదా f(x)లన్నీ కూడా ఇమేజ్లు కదమ్మా, ఇవన్నీ సెకండ్ సెట్లో ఉంటాయి. మీకు ఇక్కడ ఫస్ట్ సెట్కి సంబంధించిన ఎక్స్ యొక్క రేంజే వచ్చింది మీకు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు, -∞ నుంచి 1 వరకు ఉండొచ్చు. 1 మాత్రం ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్స్ రాశారు. సో అది ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది. చల్లండి. రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఫంక్షన్స్లోనే. అది నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. అది ఓకే.